Like a bird on a tree, I'm just sitting here. I got time, it's clear to see. పంబలతలు వస్తున్నాడా? ఎవరు ఎదురు ఉండకండి అమ్మా, పక్కకు తప్పుకోవాలి. పంబలతలు వస్తున్నాడమ్మా, పక్కకు తప్పుకోవాలి. ఎవరో ఎదురు రాకూడదు. పంబలతలు వస్తున్నాడమ్మా, అందరూ దారిలో అడ్డు తప్పుకోండి. ఎదురు ఎవరు రాకూడదు. ఏంటది కదా? ముందు చూడొచ్చమ్మా. డప్పులు సన్నాగాడు లోపల కావాలి.
భక్తులు పట్టే వాళ్ళు తప్పటి నుంచి ఎవరో కూడా వెనకమాల కన్నబాబులందరూ వెనక్కి ఉండాలి. అరే బాబు మీకే చెప్పేది ఇక నేను చెప్పడం అర్థమైందా? మీరు తిరుగుతారు ఆరుదలు ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు కూడా ఈ యొక్క నవనారాయణ తీసుకొచ్చే ముందు చేసిన ముగ్గు కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ముగ్గుని దర్శించుకుని అమ్మవారి కృపకు ఇక్కడ ముగ్గేసిన తర్వాత పంపరాలు ఖర్చు చెప్పారు. తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆర్తలు పడతారు. వెనక మనం కూర్చున్న వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళాలి, ఆర్తలు పడతారు. వెనక మన వాళ్ళందరూ కూర్చోవాలి. వెనక మన భక్తులకి ఆటంకం కలిగించకుండా కూర్చోవాలి. జ్యోతి దీది బాబు కొద్దిగా వెనకాల అంటే బ్రహ్మగారు ఏమండి కొద్దిగా వెనకాల బాబా నువ్వు కూడా చెప్తే వెళ్ళిపడతాయంటే మీరు చేయండి లేకపోతే వెళ్ళిపోతావా? మీరు చేయండి వెళ్ళిపోతాం. మీరు కూర్చోండి వెనకాలండి ఎక్కడ కూడా కూర్చోండి వెళ్ళిపోయి కాడికి వెనక భక్తులు కనపడతా. ఏ బాబా వేసాక ఏ టీ షర్ట్ కూర్చుని పెరిగిపా వ్యవసాయం కానీ హలో హలో వాళ్ళ తాలూకా మీ వాళ్ళు పంపించారు కదా దండమయ్య నీ సంబర నీకు దండమయ్య నీకు పిండమ నీకు ధరణేత్రహరి దండమయ్య కరుణ నీకు ఎప్పుడు దండమ కృష్ణ పార్వతి పని నీకు ముక్కు ప్రాణయ్య నీకు పార్వతి పనయ్య అమ్మవారుని కొలువు ఆనందమయ తల్లి అమ్మవారుని కొలువు ఆనందమయ తల్లి అమ్మవారుని కొలువు రగట్టి
పరిచి ఇది వారి అడబెట్ట కొల్లాపాటంలో కొత్త సేరగట్టే కొంగేరో పరిచి వాడి వారి అడబెట్ట అడసేరగట్టి పైడేరు పరిచి అవిటి వారి అడబెట్ట కొల్లాపాటంలో సేరగట్టే అమ్మవారు నెగలు అమ్మవారు నెగలు ఆనంద హలో మేమందరూ కామ్గా ఉండాలి. హలో హలో అమ్మమ్మ రామ జగదమ్మ రామ మాయమ్మ రావయమ్మ గంగమ్మ నిన్నే వేడికి అమ్మమ్మ రామ జగదమ్మ రామ గంగమ్మ నిన్నే రామేతే ఒకనాడో దయరామో తల్లి గంగమ్మ తల్లి ఒకనాడో దయరామా తల్లి గంగమ్మ తల్లి ఒకనాడో దయరామా తల్లి గంగమ్మ తల్లి ఒకనాడో దయరామా వితమైన మా తల్లి గంగమ్మ నిన్నే వేడికి మమ్మమ్మ రావ జగదమ్మ రావ గంగమ్మ నిన్నే మాట్లాడినాడు గంగమ్మ అమ్మా అయ్యా కొలిసిన వారి అమ్మవారయ్యనేమి కొలిసిన వారికి అమ్మవారయ్యనేమి కోరికలు వేసుకున్నాడు అమ్మవారయ్యనేమి కోరికలు తీసుకున్నాడు అమ్మవారయ్యనేమి కోరికలు తీసుకున్నాడు అమ్మా ఆడబిడ్డ ఓడి మానాపనేమి ఆడబిడ్డ ఓడి మానాపనేమి అయ్యో చవోటి పల్లె విడిచయ్యనేమో అదవార వాళ్ళు ధనవాల పడవాడు గంగమ్మ అమ్మా నాలుగు వీధులు దిప్పాము ఆరయ్యనేమి నాలుగు వీధులు దిప్పాము ఆరయ్యనేమి కొడుకోమన్నారు చిన్నపిల్లలు తీసుకోలే ఆరయ్యనేమి పడుకొస్తున్నారు అమ్మా గంగమ్మ
నాలుగు వీధులు తిప్పి అమ్మవారు అయ్యానేమి నాలుగు వీధులు తిప్పి అమ్మవారు అయ్యానేమి కొడుతూ ఉన్నారు తీసుకొని అమ్మవారు అయ్యానేమి బాసు ఉన్నారు అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమయ్యి ఏమి చెబుతున్నారో తెలుసా? ఏమి చెబుతున్నదమ్మా? శక్తి స్వరూపిణి ముగ్గురు త్రిమూర్తులు కన్నా మూలమైన తల్లి రక్త రమణు కన్నా రమణి హల్లమ్మ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి జగజ్జనని జగజ్జల్ని లోక పావని అప్పుడు మహల్లాభరాజు మామాతరాజు నాలుగు వీధులు తిప్పి అమ్మవారిని ఎప్పుడైతే కొడుతూ ఉన్నాడో అప్పుడు తమ్ముడు పోతురాజుని పిలుస్తున్నదంట. ఎలా అయ్యా? ఓ తమ్ముడా పోతురాజా, తమ్ముడు పోతురాజా, ఏమిటమ్మా నువ్వు పిలిచిన కారణం ఏమిటక్కయ్యా? నన్ను ఒక్క మనిమి ఏమిటక్కయ్యా? ఎవరో మహల్లాభరాజంట. ఎవరో మహల్లాభరాజంట అయ్యేందుకూరి పట్నము పరిపాలన ఇస్తున్నారంట. పరిపాలనిస్తూ ఉన్నారన్నమాట. మహల్లాభరాజు 7,000 చెట్టు పిల్లలు తీసుకొని 7,000 చెట్టు పిల్లలు తీసుకొని పలుకొని నన్ను కొడుస్తున్నాడు గాని, అయ్యో తమ్ముడా, ఓ తమ్ముడా, నేను వచ్చిందాకా నా యొక్క కొలువులు జాగ్రత్తగా ఉండాలా? ఉంటానక్కయ్య. మరి ఉంటాను. అయితే ఎవరెవరు ఉంటారో తెలుసా? ఎవరయ్యా? మంగళ పరిదేశి వాళ్ళు ముగ్గురు సాయపడతారు. అవునవును. వాళ్ళకు తోడుగా నువ్వు ఉండాలా? ఉంటానక్కయ్య. మరి ఉంటాను. ఉంటావా? ఉంటాను. నేను వెళ్ళి వచ్చిందాక జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటాను అక్కయ్య. మరి నాకు ఆగారం ఉన్నది అక్కయ్య. మరి ఏమిటయ్యా నీ నాగా ఆగారం చెప్పాలమ్మా. ఆగారం పెట్టాలి. అయితే నువ్వు జాగ్రత్తగా ఉంటానంటే మరి ఒడుగూడు గుంబాలు తమ్ముడా పుడియవల పడవాయే ఒడుగూడు గుంబాలు అయ్యో ఒడుగూడు గుంబాలు పోదు రాజా నీవు ఒడుగూడు గుంబాలు పోదు రాజా నీవు ఒడియాల పడవాయే గుమ్మాల పోదు రాజా నీకు ధనమాల పడవాయే దక్షిణ గౌడి గారు అమ్మవారి అమ్మ రేపు తామరాకు తల్లు కుంభానికి ఒక ఏట గంగమ్మ నేను కుంభానికి ఒక ఏట గంగమ్మ నీకు ఏపిస్తాను తల్లి ఏపిస్తానమ్మా. ఒత్తిలేసి ఒరుగూడు గుమ్మాలు ఒడియవాల పడవు తమ్ముడా చాలా ఒరుగూడు గుమ్మాలు ధనవాల పడవు ఆధారం కూడా చాలదమ్మా నాకు. మరి ఇంకేం కావాలయ్యా? పోతురాజు ఎలాంటాడో తెలుసా? పెట్టినరోజు పెళ్లి ఆడుతాడు, పెట్టినరోజు అమ్మవారు మొత్తానికి మరి కలుగుతున్నారు అనమాట. ఆ రోజు మట్టిగా ఇవాళ సాయిపడ్డాడు అనమాట. మరి ఈ రోజు అవసరపడిందిగా మరి తమ్ముడు పోతురాజుతో ఇవాళ మేడలు అమ్మవారిగా ఇలా ప్రదర్శిస్తున్నదంటే అమ్మవారికి మేడలు, మెద్దలు, ధనము, ధాన్యము, బంగారము, వజ్రములు, మాణికలములు, గుర్రములు, వేగులు ఇలాంటి సంపద ఉన్నది. ఏ రోజైనా ఒక తమ్ముడు ఉన్నాడు, మరి మా యొక్క పోతురాజుకు గుడి కట్టాలా? మా తమ్ముడికి గుడి కట్టాలి కదయ్యా. అది ఎవరైనా కానీ నురుగురు అక్కల జల్లిన ఎవరన్నా తమ్ముడు గురించి ఆలోచించా. మరి ఏనాడైనా బయట ఉంటుంది కానీ లాభటగా లేదు కదా మరి తమ్ముడికి. అయితే యూదుపురి పట్టణంలో వారు కొడుతుంటే ఒళ్ళంతా పప్పులు వస్తున్నాయంట. ఎవరికయ్యా? అమ్మవారికి ఒళ్ళంతా పప్పులు వస్తున్నాయంట. డబ్బులు వస్తుంటే ఒళ్ళంతా మంటలు పుట్టిపోతున్నదంట. అమ్మవారికి అప్పుడు అమ్మవారు
నువ్వు కడ జాగ్రత్తగా ఉంటే నీకు పెట్టాల్సిన ఆకారం నేను పెడతా తమ్ముడు అని చెప్పేసి అమ్మవారు ఉరుకుడు కుంభాలు ఒడియాల పడు తనగూడు కుంభాలు తనవాల పడు గౌడిగాడ బంగాలు గౌడిగాడ రామరేటలు పనవుడు గౌడిగాడ పెద్దగొరల జాత ఉత్తరే గౌడిగాడ ఉదయ బంగాళ భావిస్తా ఇవన్నీ నాకు ఆకారమే నాకయ్యా మరి ఇది ఎంత ఆకారమే కదా. అప్పుడు అయ్యో ఈ యొక్క ఆధారం పెట్టించి మరి ఇక నాకు చాలదమ్మా చాలదక్కయ్యా మరి. అయితే తమ్ముడు ఇంకొకటి ఏమిటో తెలుసా? ఏమిటమ్మా? కొల్లికొండ కూడా ముద్ద పెడతా. కొల్లికొండ కాడ ముద్ద పెడతావా? కొల్లికొండ కాడ ముద్ద అంటే ఎవరన్నా ఒక స్త్రీ ప్రశ్నించిన రోజు 15 రోజులు 15 ముద్దలు పెడితే కొల్లికొండ కాడ ముద్ద. అయితే ఆనాడు 15 మంది సరిపోయిన నాడు 15 మందికి 15 ముద్దలు పెడితే పెండాకూడు అంటారంట. ఆనాడు మరి ఎంతదో అంతదో. అయ్యా నాయనా పోతురాజా, అయ్యో పోతురాజా, కొల్లికొండ కాడ ముద్ద పెడతాను సరిపోతా? సారదక్కయ్యా మరి. కొల్లికొండ కాడ ముద్ద అంటే ఎంత ఉండదు. ఎంతే ఉంటది. అవునవును ఎంతే ఉండదయ్యా మరి. సరిపోతా? చాలా దక్కయ్యా. కొల్లికొండ కాడ ముద్ద అంటే మేడుకాయలు అంటే ముద్ద. మరి ఆ ముద్ద చాలదు కదా అక్కయ్యా మరి నాకు. అయితే మరి ఇంకోటి ఏమిటి? తాడి చెట్టు అంత పోటు కావాలా? తాడి చెట్టు పోతంతా తాడి చెట్టు అంత పోతు కావాలా? అయితే తాడి చెట్టు అంత పోతు కాదు, ఎంతదో అంతదో తాళి కట్టిందే పోతు. ఒకవేళ తాడి చెట్టు అంటుందని చెప్పేసి నువ్వు భ్రమపడుతున్నావేమో. నీకేది కూడా దక్కదు. రామ 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 పోలిస్తాను తమ్ముడు. మరి సాలికయ్యాగా ఇంకేం కావాలా? ఇంకో కోరికలు దక్కయ్యా మరి నాకు. అయితే నువ్వు అడిగిన ఒక కోరికలు మొత్తం కనుక తీరుస్తాను. ఇంకొక మాట, ఈ యొక్క మేడల దగ్గర ఎంతలో ఎంతమంది ఉన్నా మేఘాన పక్షులు మెడలు వంచకుండా ఆకాశాన పోయే పక్షులు అరుణ వంచకుండా ఏదులు చుప్పట్లు దోమలు ఈపులు పెట్టకుండా కాడిన రక్తము కరుడు కట్టకుండా వాళ్ళు ఎత్తన్నారు కదా అని చెప్పి మొత్తుగా తిని కళ్ళు గంధను పడుకునే తమ్ముడు. నాకేమక్కయ్యో నీ కళ్ళ జాగ్రత్తలోనే ఉంటానమ్ము. నీ కళ్ళ జాగ్రత్తలోనే అని చెప్పాము ఆరయ్యనే బయలుదేరినాది రంగానము ఆరయ్యనే రావసముందమా తప్పిట్లో లైన్లో ఉండాలా, సామర లైన్లో ఉండాలా. నిద్రపోతావు పోదు రాజాదేవి, నిద్రపోతావు పోదు రాజాదేవి ఎలా మంచలేవయ్యా నీరు కాను నీవు నిన్నంతో పోదు రాజా. వారాల కనులకు వచ్చిన సేటు అమ్మవారి యాగారం మొత్తం పోతురాజు తిని ఇగో మొత్తం కట్టి నిద్రపోతున్నట. అప్పుడు అమ్మవారి కళలో ఏమని చెబుతున్నది?
ఏమి నిద్రపోతావు పోతు రాజా ఎరిగించవయ్యా నిద్ర నిలుగాను అయ్యా ఏమి నిద్రపోతావు పోతు రాజా ఏమి నిద్రపోతావయ్యా నీ నిద్ర నిలుగాను అప్పుడు తమ్ముడు పోతురాజు అమ్మవారు బయలుదేరి మహంనాథరాజు దగ్గర వచ్చినదంట. ఏది అమ్మవారు గంగాబావని అమ్మవారు బయలుదేరి ఎవరో యోధపూరి పట్నంలో ఎవరో పరిపాలన చేస్తూ ఉన్నారు అన్నమాట. ఎవరండి? ఎవరయ్యా? అయ్యా మహంనాథరాజు అంటే నువ్వేనా? నేనేనమ్మా మహంనాథరాజన్ అంటే. నువ్వే కదా? నేనే. అయితే మరి అమ్మవారు అంటే తెలుసా? తెలియదు కదా. మరి ఈ అమ్మవారు అంటే ఎవరో తెలుసా? తెలియదు కదా. ఈ యొక్క అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి వైగల్లా దేవత లోక పావని నేను అంకమ్మ తల్లినయ్యా. ఏది అంకమ్మ తల్లి? అంకమ్మ తల్లి. నువ్వు అంకమ్మ తల్లివా? అయితే ఈ యొక్క మహందాతరాజు అమ్మవారు అయితే రామదేవు రామదు రాము ఆడుగారు చెమ్మలు పద్దెనిమిది విడగములు మరి అవసరాలు ఇచ్చో లెగవాలా లేకుండా బాలకట్టమ్మా మరి బాబు పేరు పెట్టి కొంచెం మీరు వెలిగించుకోండి అయ్యా. నాని గారు బాబు
మరి గేట్ రెడీ హాదీ శక్తివే అంకమ్మ తల్లివి హలో హాదీ శక్తివే అమ్మ గంగమ్మ తల్లివో కరుణించవో అమ్మ కాపాడవే హాదీ శక్తివే అమ్మ గంగమ్మ తల్లివే కరుణించవో అమ్మ కాపాడవే హాదీ శక్తివే అమ్మ గంగమ్మ తల్లివో బంగారు చెల్లించి పగుడు పల్లెలో బంగారు తల్లి తల్లి అమ్మ వచ్చినది రో చూడరో చూడరో వచ్చినది రో చూడరో చూడరో గంగమ్మ తల్లి రో వచ్చరో వచ్చరో గంగమ్మ తల్లి రో వచ్చరో వచ్చరో ఓయమ్మ ఓయ్ మాయమ్మ ఓయ్ మాదేవమే వచ్చినావా ఓయమ్మ మాయమ్మ నీకోసమే వచ్చినావమ్మా పై కాజా వాళ్ళ మీద ఆడాలా పై అన్నా కొంచెం జరగాలి బాక్స్ వెనక్కి జరగాలి మీరు ఆడాలా గిద్దడ చల్లగా గంగమ్మకు గిద్దడ చల్లగల్ల గంగమ్మకు గిద్దడ చల్లగల్ల పొదురదుకో ఇల్లిన జలలో పొదురదుకో గిద్దడ చల్లగల్ల పొదురదుకో ఇల్లిన జలలో పొదురదుకో ఆడుకోర పొదురదు బాబు అశోక్ కొద్ది నిదానంగా ఆడిన హలో 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 రామ రామ పోలరమ్మకు రాముల భజనల పోలరమ్మకు
Please tell me that I can't, that I won't, that I fail, that I'll never make it out, yeah. Please tell me all the bad, never good. Fill my head full of every single doubt, yeah. Please say any negative thoughts. I pop off when I hear people say I cannot. I get off to the thought of proving everyone wrong. I won't stop to the top, so you better back off or get lost. I'ma stay loud, stay proud, never running out, never heading south. I'll be spreading out, call it word of mouth. Can't put me down, I'll be getting loud. You can have it douse, not what I'm about. Have your cloud, it be raining now. I keep making sound, go another round. I'm legend bound, can't stop. కొంచెం జరగాలి, వెనక జరగాలి, వాళ్ళ కప్పర్ తగిలించి జరగాలి. దయచేసి వెనక జరగండి, హలో హలో వెనక జరగండి దయచేసి. బాబు అమ్మవారు ఇప్పుడు ఇక్కడ వెనకండి, డబ్బులు కలగాలి, కొంచెం ఎదరకాలి, డబ్బులు కలగాలి, డబ్బులు కొంచెం ఎదరకండి, బాబు వెనకండి. చిన్నరు చిన్నరు అన్నా కుర్రాలు చిన్నరు.
మైకి పని చేయట్లా బాబు బాబు మైకి పని చేయట్లా చూడు హలో బాబు వెనక్కి వెళ్ళాలి మొత్తం అందరూ కూడా బాబు అన్నీ వెనక్కి జరగండి జరగండి వెనక్కి జరగాలి జరగండి బాబు వెనక్కి జరగాలి వెనక్కి మీరు కూడా వెనక్కి జరగాలి మా అన్న జరుగు వెనక్కి బాబు డబ్బులు వెనకాలండి వెనకాలండి జరగాలి మీరు కూడా సురేష్ నా కూతురు కట్టుంటావేంట్రా తోసేస్తా అక్కడగా జరగాలి వెనక్కి జరగండి తిరుగు బాబా కొద్దిగా వెనక్కి జరగండి జరగండి భక్తమహేశ్వరి గురించి చెప్తే ఇప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని తిలకిస్తాకి చాలా మంది భక్తులు వెయిట్ చేసి ఉన్నారు. ఇంకొక పావు గంటలో గోపి వాటర్ బాటిల్ పంపించానంటే అందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా మనం చేసుకుంటున్నాం. ఇంకొక పావు గంటల కార్యక్రమం అయిపోతే అందరూ కూడా ఎక్కాలి. పలకలలో చీరాల బీరాల చిన్నారి బాబా చిన్నారి బాబా ఏడిస్తే నీ కన్ను నిలగాను చీరాల వెయ్యాల చీరాల 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 వెయ్యాల చీరా తెచ్చాను చీరా తెచ్చాను చీరా మంచిది కాదు పాపచాట జాగ్రత్తగా నేను గజిబి చేయమాకండి జరగండి కొద్దిగా అడగ పని కృష్ణ గారు మీరు జరిగితే చాట తగిలిద్ది కొంచెం దయచేసి చాట తగిలిన వాళ్ళు బాధపడద్దు. మరి దయచేసి ముందే చూసాం చాట కనుక తగిలితే మాత్రం బాధపడద్దు. అది అది మేము దారం ఆ ఇద్దరికి పట్టండి ఇద్దరికి పట్టండి ఇద్దరికి పట్టండి ఇద్దరికి
అబ్బాయికి రొప్పి వచ్చింది. అవునవును. అయితే బాబు బాబు మరి మరి హలో హలో అమ్మా అమ్మా అయ్యా అయ్యా అమ్మా ఏమారు ఏ పల్లె అమ్మా మీది విరగంపావా తల్లి మాది మరి కడుగురు గంధాము పుట్టు మా తిరుపతి పుట్టు మా తిరుపతి ఏలూరు గ్రామం రావటం ఏంటి మరి ఈ రోజు మరి గంగమ్మ తల్లి హనుమ లక్ష్మ తల్లి దగ్గర మరి ఈ పూలకే పలాటం ఏంటి మేము వేసుకునేటి ఏంటి ఇంకోటి ఏమిటంటే మేము నవంబర్ 14వ తారీఖు ముందు ఇటు పడిపోతుంటే ఇక మమ్మల్ని చూసి అమ్మాయి బాగుంది కొడుకులోకి బాగుంటుందని చెప్పేసి పిలిపించారయ్యా. ఎవరు అయ్యా కమిటీ వాళ్ళు పిలిచింది? ఎవరు? ఇదిగో వీళ్ళందరూ పిలిచారు, మోజుబాడి ఇష్టపడి. అయితే అయ్యో మా ఇంజనీర్ డ్రైవర్ గారు, అయ్యో మా మరి నేను బేవుడు సంతకి వెళ్ళి 25 పెట్టి గేదెలు నోలకొచ్చి ఇంటి ఎదురుగా కొర్రు బాతి కొర్రు కట్టాక కానీ నేను వచ్చాక పాలు తీసుకుంటామ్మా. ఉంచుతానమ్మా, ఉంచుతా అయితే ఇంట్లో చెప్పిన మాట బయటికి పోదు. బయటలో చెప్పిన మాట ఇంట్లో రాదు. మరి ఇటు పెద్ద మనగాడాల రోడ్డు మీదకి పోయి ఓ నానమ్మ గేదెను కొనకొచ్చా గానీ జాగ్రత్తగా నేను వచ్చాక ఆ పాలు తీసి తోడేసి పెరుగుంటమ్మా అన్నంట. ఉంచుతానయ్యా. బయటికి పోయి చెప్తే నీకుదా కొడిని లాలమ్మ ఏందమ్మా లంకేష్ గారు ఎక్కడన్నా త్వరగా రావాలా? లాలమ్మ ఈయన చెబుతుంటే వాడిని పట్టమటోడిని వచ్చిందన్నమాట లాలమ్మ వాళ్ళ ఇంట్లోకి. అయితే యాదవ పనికి పోయి వచ్చి లాలమ్మ ఏందమ్మా కోరేసి పెరిగేసి పెట్టమన్నంట. పెడతారమ్మా. ఈ లాలమ్మ ఏం చెబుతుంది తెలుసా? ఏమమ్మా? అయ్యా బెరం కొనకావడం కరెక్టే గానీ కొమ్ములు రకేమ పోలుంటాయా, కొమ్ములో ఉన్న ధరకేం పాలంటే వెళ్ళి పాలు బయట వెళ్ళాయా? ఇది అయిపోయింది కదా. అయిపోయింది. మరి ఈ యొక్క పిల్లగాడు ఈ యొక్క చేట ఈ యొక్క పాపమని ఈ యొక్క చేట తిప్పుతారంట. ఎలాయా? అదే పాప చేట అంటే. అబ్బాయి కమిటీ వాళ్ళు రావాలా? రావాలి. కమిటీ వాళ్ళు రావాలా? లంకేష్ గారు అయ్యా బాబాడనే నడిచి బాబాడనే ఎర్రగా బుర్రగా ఉండవు మరి చక్కగా ఉన్నది కాబట్టి మరి ఈ రోజు చేట్ల ఎత్తేస్తాం మరి చూద్దాం. మా ఆయన తోట మంచోడుగా ఇంటికి రామాకో
అయ్యా అయ్యా మా అయ్యా మా డబర గారు అయ్యా మా అయ్యా మా ఎక్కడైనా ఎత్తున్నారు అయ్యా ఫోన్ లోపల సీసీ కెమెరాలు ఫోన్లు కెమెరా అన్ని బంద్ చేయాలా
గంటల 3 నిమిషాలకి తీసుకొచ్చి 4:30 నిమిషాలకి సాగనంపడం జరుగుద్ది. చాలా చిత్ర విచిత్ర బాణా సంచాతో ఆ యొక్క ఊరేగింపుని కొనసాగిస్తానికి మా యొక్క జాతర కమిటీ పరమర వీధి అమ్మవార్ల జాతర కమిటీ నిర్ణయించింది. అది అయిన తర్వాత మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ యొక్క ఏసీటీ ఛానల్ ద్వారా ప్రతి కార్యక్రమం 119 ఏసీటీ హోమ్ ఛానల్ ద్వారా మీకు లైవ్ కార్యక్రమం ఇష్టం జరుగుతుంది. మరి ఫిబ్రవరి 9వ తారీఖు పర్ల బండిని ఊరేగించి తీసుకొచ్చి అమ్మవారి మేడల దగ్గర పెడతాం. ఫిబ్రవరి 10 ఆదివారం ఉదయం 12:05 మహాకుంభ కార్యక్రమం. మరి